ప్రస్తుతం నర్సప్పగూడ నుంచి కృష్ణ యాదవ్ అలాగే పవిత్ర గారు బరిలో నిల్చున్నారు. నామినేషన్ వేశారు సర్పంచ్ కోసం. అండ్ జనాలు డెఫినెట్ గా మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకోవచ్చు. మా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి గ్రామంలో. వాటిని బట్టి అనుకుంటాము గెలుస్తామనే నమ్మకం ఉంది. సో కృష్ణ యాదవ్ గారు, మొత్తానికి పవిత్ర గారి విజయం వెనక మీరు ఉన్నారని చెప్పేసి అంటుంది. సో ఆ విజయం కంటిన్యూ అవుతుందా? రేపు 11వ తేదీ నాడు డెఫినెట్ గా గెలుస్తారు అనుకోవచ్చు. ఆ సర్పంచ్గా చేసినప్పుడు మేము చేసినటువంటి పనులు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అప్పట్లో లేక వర్షం వస్తే డౌన్ ఉండి అందులో వాటర్ వచ్చేస్తుండే, కురుస్తుండే వర్షానికి. గ్రామ ప్రజలతో అందరితో మాట్లాడి 11 లక్షలు శాంక్షన్ అయితే ఆ శంకరన్న గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే శంకరన్న గారు ఆఫీసర్కి చెప్పి ఆ యొక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా లేదు, ఆయన కన్నా మేము బాగా చేస్తాము, ఇక్కడ లోకల్ చాలా కంపెనీలు ఉన్నాయి, సో మా ఊరు వాళ్ళకు అవకాశం కల్పించట్లేదు, ఇతర రాష్ట్రాలు ఉన్న వారికి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పేసి అదొక సమస్యగా చెప్పుకురావడం అనేది జరిగిందన్న. గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే ఫస్ట్ బీహార్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు. మన గ్రామంలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, మన గ్రామస్తులు ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి కోరుకుంటారు. నా గ్రామం అభివృద్ధి చెందాలి, మా ఇంటి ముంగల సీసీ రోడ్ కావాలి, మా ఊరి లైట్లు కావాలి, మా అక్క చెల్లెళ్లకు మంచిగా చూసుకునే వ్యక్తి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు అన్ని పనులు మీరు చేసేసింది అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే బొడ్రాయి విషయంలో కావచ్చు, తర్వాత నాగుల విషయంలో కావచ్చు, హైటెక్స్ లైట్ల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, ఇంకేమున్నాయి చేయడానికి? అంటే నేను ఒక 5 సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నా, ఆ సమస్యలు ఏందో మీకు తెలుసు? అయితే మెయిన్ సమస్య మా గ్రామానికి రోడ్డు, బీటీ రోడ్డు చిన్నగా ఉంది. నేను సర్పంచ్ ఉన్నప్పుడే ఒక లేయర్ వేయించిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా గంపెడు మన్ను వేయలే మిగతా ప్రభుత్వాలు, మిగతా సర్పంచులు. కానీ నేను ఈరోజు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఓట్లకే మాట తీసుకున్నాము, మీకు డబుల్ రోడ్ శాంక్షన్ చేస్తాడు. ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉన్నది. 17,03,00,000 రూపాయలు శాంక్షన్ లిస్టులో, ఫైనల్ లిస్టులో ఉంది. ఇప్పుడు దాన్ని టెండర్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఓకే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి నర్సప్పగూడ గ్రామం అలాగే షాద్నా నియోజకవర్గంలో ఉన్నాం. సో ఇక్కడ మరి ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే మరిన్ని విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం నర్సప్పగూడ నుంచి కృష్ణ యాదవ్ అలాగే పవిత్ర గారు బరిలో నిల్చున్నారు. ప్రస్తుతం మనం పవిత్ర గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం కృష్ణ యాదవ్ గారు, పవిత్ర గారు. సో ఎట్లున్నారమ్మా? బాగున్నారా? సో మొత్తానికి నామినేషన్ వేశారు సర్పంచ్ కోసం. అండ్ జనాలు డెఫినెట్ గా మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకోవచ్చు. మా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి గ్రామంలో. వాటిని బట్టి అనుకుంటాము గెలుస్తామనే నమ్మకం ఉంది. ఎందుకమ్మా అంత నమ్మకం మీకు? ప్రతి ఒక్కరికి ఏ టైంలో పిలిచినా పోయి ఆదరించిండు. హాస్పిటల్ వరకు అయినా గానీ, మంచినీళ్ళ వరకు అయినా గానీ, ఏ విషయంలో అయినా గానీ, చనిపోయినప్పుడు కూడా దేనికైనా గానీ ఆదరించిండు. ఆ నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు మనసులో ఉంటది, గుండెల్లో ఉంటది. సాయం చేయించుకున్న వాళ్ళకు నమ్మకం అనేది గుర్తుండిపోతుంది. ఆకలైనప్పుడు అన్నం పెట్టినప్పుడు గుర్తు ఎలా ఉంటుందో, కష్టం ఉన్న సమయంలో కూడా ఆదరించిన వాళ్ళని ఎవరు మర్చిపోరు. సో మీరు చేసిన మంచి పని మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారా? అంతే, మేము చేసిన మా మంచి పనే మమ్మల్ని గెలిపిస్తుంది అనేది ఉంది మాకు. ఓకే, ఇప్పుడు ప్రజలు చెప్పకపోయినా వాళ్ళ మనసులో అయితే కృష్ణ యాదవ్ గారు ఉంటారు. ప్రతి ఒక్కరి మనసులో ఉన్నాడు కృష్ణ యాదవ్ గారు. సో వాళ్ళ ఇంట్లో ఒక సభ్యునిగా ఉంటాడు, అయితే తమ్మునిగా, అన్నగా, కొడుకుగా, ఇట్లా ప్రతి ఒక్కరి మనసులో ఉంటాడు. ఓకే, సో గెలుస్తారని నమ్ముతున్నారు, ఆదరిస్తారు మమ్మల్ని కంపల్సరీ ఆదరిస్తారు. నర్సప్పగూడ ప్రజలు ఆదరిస్తారు కంపల్సరీ. నమ్మకంతో ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఓటు దగ్గరకు పోయినాకైనా గానీ కృష్ణ చేసిన పనులు ఏమిటి అనే వాళ్ళ మనసులో అప్పుడైనా గానీ బయటికి పడతాయి. ఓకే, అంటే అంత నమ్మకంగా చెప్తున్నారు కదమ్మా, ఏదైనా ఒక పని చెప్పగలుగుతారా? ఈ పని వల్ల ఇంతమంది సంతోషించింది అని చెప్పేసి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించడం ఒకటి, ఇంకొకటి మంచి నీళ్లు కూడా. నీళ్లు ప్రతి ఒక్క వార్డ్ లో కూడా బోర్ వేస్తే వాటర్ వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు
సహకారం చాలా వరకు అందింది. సో మనం అంటుంటాం కదా, ప్రతి మహిళ విజయం వెనక అంటే ప్రతి పురుషుని వెనక ఒక మహిళ ఉంటది. సో మీ విజయం వెనక కృష్ణ యాదవ్ గారు ఉంటారా? అవును, పక్క. ఖచ్చితంగా. సో కృష్ణ యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కృష్ణ యాదవ్ గారు, మొత్తానికి పవిత్ర గారి విజయం వెనక మీరు ఉన్నారని చెప్పేసి అంటుంది. సో ఆ విజయం కంటిన్యూ అవుతుందా? రేపు 11వ తేదీ నాడు డెఫినెట్ గా గెలుస్తారు అనుకోవచ్చా? ముందుగాన తెలంగాణ వెలుగు ఛానల్కు నమస్కారము. మా యొక్క గ్రామానికి వచ్చి ఈ టీవీకి ఈ యొక్క వీడియో తీస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ. మా యొక్క నర్సప్పగూడ గ్రామానికి నేను 13 to 18 వరకు ముందుగా సర్పంచ్గా చేశాను. ఆ సర్పంచ్గా చేసినప్పుడు మేము చేసినటువంటి పనులు చాలా పనులు చేసినాము. ఆ పనులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అప్పట్లో లేక వర్షం వస్తే డౌన్ ఉండి అందులో వాటర్ వచ్చేస్తుండే, కురుస్తుండే వర్షానికి, అందులో మొకాల మట్టి నీళ్ళు వస్తుండే. ఆ గ్రామ పంచాయతీలో కూర్చోవడానికి నాకన్నా ముందు సర్పంచ్ ఇంత హైట్ గా గద్దెలాగా వేసుకొని కూర్చుంటుండే. ఓకే. దాన్ని నేను గ్రామ ప్రజలతో అందరితో మాట్లాడి 11 లక్షలు శాంక్షన్ అయితే అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని పట్టుకొని శాంక్షన్ చేస్తే, అంజయ్య గారు ఉన్న పీరియడ్ లో మా శంకరన్న గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే శంకరన్న గారు ఆ ఆఫీసర్కి చెప్పి ఆ యొక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు ఆ బిల్డింగ్ నేను ప్రతి ఒక్కరితో ఆదరించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఓకే. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ కూడా ఇట్లాంటి గ్రామ పంచాయతీ లేదు అనే రీతిలో కట్టించాము. సో జనాలు నమ్ముతున్నారా? డూప్లెక్స్ బిల్డింగ్ కట్టించాను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు. అయితే జనాలు మా ఊర్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక 10-20 ఏళ్ళు లేని డెవలప్మెంట్ ఒక 5 ఏళ్ళలోనే చేసి చూపించింది సర్పంచ్. అంటే సర్పంచ్ పదవి అంటే ఇంత పనులు చేయగలుగుతారా అనేది కూడా చూపించాను. అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మహిళా సంఘం బిల్డింగ్ కానీ, వాటర్ ఫిల్టర్ కి సంబంధించిన బిల్డింగ్ కానీ, వాటర్ ఫిల్టర్ చేయించడం కానీ, ఇంకొకటి ఈ బొడ్రాయి అనేది మా నాన్నలు కానీ మా తాతలు కానీ మన ఊరికి బొడ్రాయి ఉంది అని మాత్రం ఎవరు చెప్పలేరు. బొడ్రాయి పెడతామంటే కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే, బొడ్రాయి పెట్టిన వాళ్ళకు పీఠకం లేకుండా పోతారంటారా బాబు, పెట్టొద్దు, దాని దగ్గర పోవద్దు అని చెప్పి అపోహలు కూడా కలిగించారు మాకు. పెడితే ఏడ మంచి పేరు వస్తుందని. కానీ నేను సత్సంగంలో వెళ్తాను, ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని ధైర్యంతో, మంచి పని చేస్తున్నా భగవంతుడు నాకు ఎందుకు ఉంటా చేస్తాడు అనే మొండి ధైర్యంతో నాకున్న కార్యకర్తలందరితో చర్చించి, కార్యకర్తలు కూడా ఎస్ బాబాయ్ నువ్వు మంచి పని చేస్తున్నావు, చెయ్యాలని చెప్పి మా గ్రామస్తులు చెప్పడం జరిగింది. దాంతో నేను బొడ్రాయి కూడా పెట్టి ప్రతిష్టాపన, మన వేద పండితులను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయించడం జరిగింది. దాంతో మా గ్రామస్తులు చాలా ఖుషి చెందిరు. మన గ్రామంలో ఇలాంటి పండుగ ఎప్పుడు కూడా జరగలేదు. అప్పుడు నేను బొడ్రాయి ప్రతిష్టాపన చేసిన టైంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా బొడ్రాయి పెట్టలేరు, చేయించలే ఆ పూజలు. మేము చేసిన తర్వాతనే ఇతర గ్రామాలందరూ బొడ్రాయిని పునర్ప్రారంభించడము, కాస్త హైట్ లేపి పెట్టించుకోవడం జరిగినాయి తప్ప ఫస్ట్ బొడ్రాయి పెట్టడం అనేది మా గ్రామంలోనే జరిగింది. ఆలోచన తట్టడం కూడా ఆ భగవంతుడి యొక్క ఆలోచన అని నేను ఇచ్చిండు మనసుకు అని ఆలోచన చేస్తున్నాను. సో మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు? చాలా సద్వినియోగం చేసిన. ప్రతి జనాలకు మా ఊర్లో ఉన్న ఓటరు మహాసేనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా నేను పాదాభివందనాలు చేస్తా. ఎందుకు అనగా నాకు ఆ టైంలో నన్ను ఆదరించి నన్ను గెలిపించురు. ఇప్పుడు కూడా నేను చేసిన పనులు, అభివృద్ధి పనులను మా ఎమ్మెల్యే గారి వెనకాల నేను ఉండి ఆయన ఇచ్చినటువంటి పనులు ఆయన తాను పోయి మాట్లాడి మా గ్రామానికి అభివృద్ధి పనులు చేసి, ఏది నిన్న మొన్ననే 2 ఐమాక్స్ లైట్లు వేసినాము, 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లు తీసుకొచ్చినాము, డ్రైనేజ్ తీసుకొచ్చినాము, మా గ్రామానికి చెరువుకు కూడా పనులు చేయించినాము. ఇంకొకటి చెరువులో నాగులు అని ఉంటాయి, పోషమ్మ నాగులు అని, పోషమ్మ నాగులు కూడా మేము కట్టించడం జరిగింది. దీంతో మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామంలో మతాన ఊరు సెంటర్ లా సీసీ రోడ్ లేకుండే, ప్రతి ఈడికెళ్ళి ఊరు ఎండ్ దాకా మొత్తం బుర్జలు నడుస్తున్నారు. వర్షం వస్తే మొత్తం బురదనే. అయితే ఆ బుర్జలు నడుస్తున్నప్పుడు నేనే అనుకుంటే సర్పంచ్ కాకముందు ఇది ఎవరు చేస్తారో స్వామి అని అనుకుంటే, కానీ ఆ అదృష్టం నాకే దక్కింది. మా ఓటర్ మహాసేనులు నాకే దక్కించిన అవకాశాన్ని ఆ పని చేయడానికి. సరే అన్న, ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా లేదు, ఆయన కన్నా మేము బాగా చేస్తాము, ఇక్కడ లోకల్ చాలా కంపెనీలు ఉన్నాయి, సో మా ఊరు వాళ్ళకు అవకాశం కల్పించట్లేదు, ఇతర రాష్ట్రాలు ఉన్న వారికి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పేసి అదొక సమస్యగా చెప్పుకురావడం అనేది జరిగిందన్న. సో ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలని తీరుస్తారా రేపు?
అయితే మన గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే ఫస్ట్ బీహార్ వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు. మన గ్రామంలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో మన గ్రామస్తులు ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి కోరుకుంటారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు అయితే అభివృద్ధి ఎందుకు కోరుకుంటారండి? అదే వాళ్ళు ఎంత పైసలు ఇస్తారు, నేను పైసలు తీసుకొని బయట వాడాలనేది చూస్తారు తప్ప మన గ్రామస్తులు అయితే నా గ్రామం అభివృద్ధి చెందాలి, మా ఇంటి ముంగల సీసీ రోడ్ కావాలి, మా ఊరి లైట్లు కావాలి, మా అక్క చెల్లెళ్లకు మంచిగా చూసుకునే వ్యక్తి కావాలని కోరుకుంటారు. ఓకే, అంటే ఈ మండలంలో కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటారు? అయితే మా మండలంలో కంపెనీలు ఎక్కువ లోకల్ వాళ్ళకు కంపెనీ వాళ్ళు కూడా సహకరించి లోకల్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అయితే ఎవరన్నా చిన్న మిస్టేక్లు ఉండి చేయకపోతే తీసుకోరు తప్ప మంచిగా పనిచేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తారు. ఇవ్వకపోతే కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా కండగా, మా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడి కంపెనీ యజమానులతో మాట్లాడించి ఉద్యోగాలు ఇప్పించే అవకాశం కూడా నేను కల్పిస్తాను. అయితే ఇప్పుడు అన్ని పనులు మీరు చేసేసిన అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే బొడ్రాయి విషయంలో కావచ్చు, తర్వాత నాగుల విషయంలో కావచ్చు, హైటెక్స్ లైట్ల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, ఇంకేమున్నాయి చేయడానికి? అంటే నేను ఒక 5 సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నా, ఆ సమస్యలు ఏందో మీకు తెలుసా? అయితే మెయిన్ సమస్య మా గ్రామానికి రోడ్డు, బీటీ రోడ్డు చిన్నగా ఉంది. నేను సర్పంచ్ ఉన్నప్పుడే ఒక లేయర్ వేయించిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా గంపెడు మన్ను వేయలే మిగతా ప్రభుత్వాలు, మిగతా సర్పంచ్. కానీ నేను ఈరోజు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఓట్లకే మాట తీసుకున్నాము, మీకు డబుల్ రోడ్ శాంక్షన్ చేస్తాడు. ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ లో ఉన్నది. 17,03,00,000 రూపాయలు శాంక్షన్ లిస్ట్ లో ఫైనల్ లిస్ట్ లో ఉంది. ఇప్పుడు దాన్ని టెండర్ కి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఓకే, సో మెయిన్ ఇది. దీని తర్వాత ఆర్టీసీ బస్సు ఏమైందంటే ఈ రోడ్డు బాగలేక ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు అప్పుడు కరోనా వచ్చినప్పుడు టైం నుంచి బస్సులని తెలంగాణ ప్రభుత్వం ఉండి మా మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఈ బస్సులన్నీ స్క్రాప్ లో అమ్మేసిండు, మిగతా కొత్త బస్సులు తేలేకపోయిండు. అయితే ఇప్పుడు శంకరన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన షాద్నగర్ పట్టణానికి 18 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానికి ఆర్టీసీ ఉద్యోగస్తులు లేరు, కొరత ఉన్నది. డ్రైవర్లు లేరు, కండక్టర్లు లేరు. ఎందుకు అనగా ఈ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ ఇవ్వాలి, ఆ రిక్రూట్మెంట్ చేయలేదు. మరి మీరు చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ 50,000 ఉద్యోగాలకి వెళ్ళి మాకు మా షాద్నగర్ బస్ స్టాండ్కి ఎంతమంది డ్రైవర్లు వస్తారో అప్పుడు మాకు రెగ్యులర్ గా ఇంతకు ముందు 8 నుంచి 10 ట్రిప్ల బస్సు ఉంటుండే. ఆ బస్సును మా ఎమ్మెల్యే గారు కలిగిస్తారని నేను మాట కూడా తీసుకున్నా ఎమ్మెల్యే గారితో. ఆ డ్రైవర్లు వచ్చిన తర్వాత ఒక బస్ మీ ఊరికి వేసి పెడతారా బాబు అని కూడా చెప్పడం జరిగింది నాకన్నా. ఓకే, సో ఈ 2 మెయిన్ సమస్యలు తీర్చేస్తా. బస్సు సమస్య ఒకటి, రోడ్ వ్యవస్థ ఒకటి, ఇంకా ఈ డ్రైనేజీ అవి అంటే నిరంతరం అవి జరిగే డ్రైనేజీ సీసీలు అనేటివి తక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. డ్రైనేజ్ ఒక కొంత కావాలి ఇంకా. సీసీలు అయితే మాక్సిమం నేనున్న పీరియడ్ లో ఓడగొట్టేసిన. ఇప్పుడు కొంత మిగిలింది, ఆ కొంత మేరకు కూడా నేను చేసేస్తాను. ఇంకొకటి మా ఊరు గ్రామ ప్రజలు ఆశించేది ఏంటంటే ఒక హాస్పిటల్ బిల్డింగ్ కావాలి మనకు. డాక్టర్ గారు వస్తున్నారు, మహిళా సంఘం నేను ఏదైతే కట్టించాను అప్పట్లో ఆ మహిళా సంఘం బిల్డింగ్ లో పోయి కూర్చుంటుంది. అది కాస్త ఊరి చివరకు ఉంది. స్థలాలు లేక అక్కడ కట్టించడం అప్పట్లో. ఆ స్థలం అక్కడ దాకా వెళ్ళడానికి గర్భిణీ స్త్రీలు, మా యొక్క అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉంటారు కాబట్టి అంత దూరం వెళ్ళలేకపోతున్నారు. అయితే దాన్ని ఊరు సెంటర్ లో ఒక హాస్పిటల్ కట్టించాలని చెప్పి మా గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు అది కట్టించాలని కూడా నేను కోరిక మేరకు ఉన్నాను. మా ఎమ్మెల్యే గారి దగ్గర ఈ సమస్యను తీసుకెళ్లినా సరే, నువ్వు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఆ బిల్డింగ్ కట్టించాలని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అయితే దానికి స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ పేరు మీద 25 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పుడు కూడా. అది ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కొబ్బరికాయ కూడా కొట్టించడం జరిగింది. అని ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే మనకి అంటే పార్టీలకు అతీతంగా చేసాం కదా, ఇప్పుడు మీ ప్రచారం కూడా పార్టీలకు అతీతంగానేనా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు వెళ్తున్నారు? అయితే పార్టీలకు అతీతంగానే సర్పంచ్ ఎన్నుకుంటారు సార్. ఎందుకు అనగా మనం పార్టీలను చూస్తే గ్రామ ప్రజలు అమాయక ప్రజలు ఉంటారు, మరియు ఒకరి దగ్గరికి అన్నం పుణ్యం మెరుగని పబ్లిక్లు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి పార్టీ రుద్దడం అనేది కరెక్ట్ కాదని నా భావన. అందరికి సేవ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ అందరు వాడగా చూస్తారు. అందరికి సేవ చేయడమే నా భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. అంతేగాని వీళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఓట్లు వీళ్ళు వేసిండ్రు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అట్లాంటివి మన పక్షపాతాలు ఊర్లో చూపించారు, అట్లాంటి వ్యవస్థ మా గ్రామంలో లేనే లేదు సార్. ఎందుకు అనగా ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల వరకే రాజకీయం సార్. అవతల ఏముంటా సార్, బాయ్ బాయ్ అంతే.
ఇప్పుడు మా తాన ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. అవును. మేము నిక్షాసపాసంగా ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఓకే. గరీబులకు ఇస్తే గరీబులు మనోళ్ళు గారా, ఎరసేపటికి అవతల పార్టీలనే ఉన్నాడు అనుకుందాం. అతనికి ఇచ్చిన తర్వాత ఇతలకి రాడా, అరే నాకు 5 లక్షలు ఇల్లు ఇచ్చిండు, నేను ఎందుకు పక్కకి వెళ్ళాలి అనే భావన అతనికి కలగదా? ఉంటది. ఆ భావననే కావాలి సార్. ప్రతి ఒక్కరికి గరీబులకు మనం సేవ చేస్తేనే ఓకే. ముఖ్యమైన మీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లులు ఎన్ని వచ్చినాయి? 27 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 27 కూడా కడతా ఉన్నారు. ఆల్రెడీ ఒకటి ముహూర్తం కూడా చేసినాము, ఇంకొకటి ఫైనల్ లిస్ట్ లో ఉంది. ఈ మిగతా అన్ని బేస్మెంట్ లెవెల్ వేసేసినాయి, గోడలు నడుస్తా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు పదవి రాకముందు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అంటున్నటువంటి కృష్ణ యాదవ్ రేపు పదవి వచ్చిన తర్వాత దూరం పెడతాడా? ఆల్రెడీ గతంలో ఇంతకుముందు పదవి వచ్చింది పోయింది సార్, ఇది అనుభవించిన నేను. అయితే మా అక్క చెల్లెలకు నాకున్నంత దగ్గర సన్నిహితం మిగతా లీడర్లకు కూడా ఉండదు. ఎందుకు అనగా నేను మా అక్క చెల్లెలతో దగ్గర వెళ్ళి, అక్క తిన్నవా, ఏం వండుకున్నారు, చెల్లెమ్మ మీ అత్తమ్మ ఎట్లుంది, మంచిగుందా, నేను మంచి చూస్తలేదా, ఇట్లా కూడా అడిగి తెలుసుకుంటా ఉంటాను నేను ప్రతి కాలనీకి వెళ్ళి. ఎందుకంటే అందరు నాకు అక్క చెల్లెని లేక అందరు వరుస పెట్టే మాట్లాడతా. నాకన్నా పెద్దలు ఉంటే అమ్మ అంట, నాకన్నా చిన్నోళ్ళు ఉంటే చెల్లెమ్మ అంట. మాకు చాలా మటుకు వదిన వరుసలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వదినమ్మ బాగున్నావా అంటే నాకు కూడా ఆప్యాయంగా వల్కరిస్తారు వాళ్ళు కూడా. వాళ్ళకు నాకున్న సన్నిహితము చాలా, అక్క చెల్లెలు అన్న బంధం చాలా మంచిగా ఉంటది మాకు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ నన్ను గెలిపించక తప్పదు అనే విషయంతోనే గెలిపిస్తారు. ఓకే. కంపల్సరీ. ఎందుకంటే నా మీద ఉన్నటువంటి అటువంటి ప్రేమ వాళ్ళకు, మా తమ్ముడు నా బిడ్డ అనే భావనతో చూస్తారు నన్ను. అని ఇంకోటి, ఇప్పుడు మనం ఎన్నికలు అనగానే మద్యం పైసలు అని చెప్పేసి అంటారు. మరి కృష్ణ యాదవ్ తను చేసినటువంటి మంచి పనులని నమ్ముకొని అడిగేస్తున్నాడా, లేకపోతే డబ్బు మద్యం అట్లాంటివి ఏమన్నా? మేము చేసినటువంటి పనులని ఆశించే నేను ఓటర్ మహాసేనల దగ్గరికి వెళ్తున్నా తప్ప మా తాన డబ్బు అంతగా నేను ఎప్పుడు కూడా పెట్టలేను. ఇంతకు ముందు కూడా నేను డబ్బుతోని రాలేను. ఓకే. ప్రస్తుతానికి నమ్మకంతోనే వచ్చిన. శంకర్ అంటే, కృష్ణ అంటే శంకర్ మనిషి అనేది ఒక బ్రాండ్ మా దగ్గర. ఓకే. ఈ బ్రాండ్ ఏంటంటే శంకర్ అంటే మాట తప్పని వ్యక్తి. మనమది ఇప్పుడు మాట అంటే మాట మీద నడుస్తాడు శంకర్. ఆ మాట, ఆయన శిష్యుడు అనే ఒక పేరు మా దగ్గర. ఎమ్మెల్యే గారి శిష్యుడు. ఎమ్మెల్యే గారి శిష్యుడు. ఆయన పార్టీలకు సంబంధం లేకుండా ఎప్పటికీ నేను ఎమ్మెల్యే గారి వెనుకనే ఉంటా. కాబట్టి మా ఊరి ప్రజలకు కూడా నా మీద నమ్మకం. ఒక్క దగ్గరనే ఉంటాడు, ఒక దిక్కే ఉంటాడు. పని అంటే మాట అంటే తప్పడు. సో రేపు ఏమైనా కావాలన్నా కూడా మీ గురువు గారితో కొట్లాడైనా సరే చేపిస్తారు. నేను కొట్లాడవలసిన అవసరమే లేదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనంటే ఆయన మా అన్న సార్, నేను జేబులకి వెళ్ళి తెచ్చుకోగలుగుతా. అంత ఫ్రీడమ్. ఎందుకు అనగా నేను ఇప్పుడు కాదు, నేను అన్నకు ఒక 20-25 ఏళ్ల నుంచి నేను అన్నెంబడి ఉంటా. నేను మొదలు సర్పంచ్ కావడమే ఆయనతోనే నేను సర్పంచ్ అయినా. విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నిండా నాకుంది. నేను అన్నతానికి వెళ్ళి జేబులకి వెళ్ళి తెచ్చుకోగలుగుతా. అరే ఆటోమేటిక్ ఇస్తా. మా ఊరు జనాలకే తెలుసు ఏదున్నా ఎమ్మెల్యే గారి సపోర్ట్, మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే గారితో కూడా పోతాడు అనే నమ్మకం కూడా వేరే లేదు. అయ్యా పిలిచి నీకు 10 లక్షలు ఇస్తామంటే కూడా పోయేటోడు కాడనే తెలుసు మా ఊర్లో. అంత నమ్మకం, అంత నమ్మకం. బ్రాండ్ కృష్ణ యాదవ్ అంటే ఒక బ్రాండ్. కృష్ణ యాదవ్ అంటేనే శంకర్ మనిషి ఒక బ్రాండ్. ఎమ్మెల్యే గారి మనిషి అనేది బ్రాండ్. సో ఈ బ్రాండ్ అయితే మిమ్మల్ని కాపాడుతుంది, బరాబర్ కాపాడుతుంది. మీ మంచితనం మమ్మల్ని గెలిపిస్తుంది. మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు మమ్మల్ని అందరూ కంపల్సరీ అధిక మెజార్టీతో కూడా గెలిపించబోతున్నారు. ఓకే. అని ఇప్పుడు మీరు అనుకున్నట్టు వేరే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అంటే కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఎక్కువగానే ఉంటది. సో మీకు కాంపిటీషన్ ఉందనుకుంటున్నారా, లేకపోతే? కాంపిటీషన్ ఎక్కడైనా ఉంటుంది సార్, ఎందుకుండదు? కాంపిటీషన్ ఉంటేనే కూడా ఇది పోటాపోటీ అనిపిస్తుంది. కాంపిటీషన్ లేకపోతే అది పోటీ ఎట్లయితే సార్? మజా ఉండదు. మజానే ఉండదు. కాంపిటీషన్ ఉండాలి కూడా. సో ఈ గ్రామ పంచాయతీ కురుక్షేత్రంలో కృష్ణుని లాగా బయట పడతారు. బరాబర్ ఆ యొక్క కృష్ణుని ఆశీస్సులు కూడా నాకు బరాబర్ ఉంటాయని నేను కూడా ఆశిస్తున్నా. ఓకే. సో మేము కృష్ణుని యొక్క భక్తులమే, కృష్ణుని యొక్క వంశానికి చెందిన వాళ్ళమే. కంపల్సరీ ఉంటాయి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు. సో ఇక్కడ కులం మతాలకు అతీతంగా కృష్ణ యాదవ్ గారు ఉంటారు. నేను కుల మతాలకు అతీతంగానే ఉంటానని మా గ్రామస్తులకు కూడా తెలుసు. నేను మా దగ్గర ఏ చిన్న కులం అని నేను ఎప్పుడైనా, ఎవరు భోజనం పెట్టినా, ఎవరు దావత్ పిలిచినా పోతా వాళ్ళ తానే తినొస్తా. అచ్చా. ఎవరి ఇంటి దగ్గరకు వచ్చినా కూడా సాయం చేస్తారు. ఆటోమేటిక్ గా మా ఇంటికి మనం ఏదైతే అనుకుంటామో వాళ్ళే డైరెక్ట్ మా ఇంట్లోకి రాగలుగుతారు, డైరెక్ట్ ఇంట్లోకి పోతారు. ఎందుకు? నా మీద అటువంటి ప్రేమ అతని, నాది మా తమ్ముడు అని భావన వాళ్ళకి. సో 11వ తారీఖు రావచ్చు అయితే సంబరాలకి. కంపల్సరీ రావచ్చు. సంబరాలు జరుగుతాయి, జరగబోతాయి కూడా బరాబర్. నాకు మా గ్రామ ప్రజలు, మా గ్రామ పెద్దలు కూడా, ఇతర కులాల పెద్దలు కూడా బరాబర్ నీకు చేస్తాం బిడ్డ, నువ్వు మంచోడవు, నువ్వు పని చేస్తావు, నువ్వు నీకు పని మంతులు చేయాలనే భావన కూడా వాళ్ళందరి లోపల ఉన్నది. ఓకే.
సో అమ్మ చెప్పండి ఫైనల్ గా ఏం చెప్తారు, అండ్ ఇక్కడ మహిళలు కూడా ఎంతవరకు మిమ్మల్ని ఆదరిస్తారు? ఒక మహిళగా వెళ్తున్నారు కదా, ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకోవచ్చా? గ్రామ ప్రజలు ఎట్లయినా మమ్మల్ని ఓటు వేసి గెలిపించగలరని నమ్ముతున్నాము. ప్రతి ఒక్క అక్క, చెల్లె, వదినే, అత్త, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న అందరూ కలిసి మమ్మల్ని గెలిపించగలరని నమ్మకంతోని ఓకే, బరిలో ఉన్నాము. సో గెలిపిస్తారు. గెలిపిస్తావు అందరి ఆశీస్సులతో మేము గెలవబోతున్నాము. ఓకే అమ్మ, సో 11వ తారీఖు కలిసే ప్రయత్నం చేద్దామమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కృష్ణ యాదవ్, పవిత్ర గారితో స్పెషల్ చిట్ చాట్. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా బస్సు సమస్య కావచ్చు, సీసీ రోడ్ల వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే నిరుద్యోగ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేపు గెలిచిన తర్వాత ఒకవేళ వాళ్ళు హామీలు నెరవేర్చకపోతే డెఫినెట్ గా తెలంగాణ వెలుగు ఛానల్ అనేది మీ ఊరికి వస్తుందన్న. ఆ రోజు మీరు ఇట్లా హామీలు ఇచ్చిండ్రు, ఏమైందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తాం. అండ్ నర్సప్పగూడలో నిజంగా కృష్ణ యాదవ్ గారి అభివృద్ధి గురించి కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.